బెడ్రూమ్‌లో పిల్లలు ఇక్కడ ఎన్నో రకాలు ఉంటదండి. అమ్మాయి ఉండొచ్చు, అబ్బాయి ఉండొచ్చు. సో, చిన్న పిల్లలు అమ్మాయి, అబ్బాయి ఇద్దరిలో ఎవరున్నా సరే అందరికీ ఒకటే వాస్తు వర్తిస్తుంది. ఇక్కడ మెయిన్ పాయింటు పిల్లలకి వాస్తు ఏందబ్బా చూసేది అని మీరు అనుకోవచ్చు. ఎగ్జాక్ట్‌లీ. సో, పిల్లలకి వాస్తు గూడా మనకది ఇంపార్టెంట్ పాయింటు. ఇది ఎవరికీ తెలీదు. అందరూ మన ఇల్లు వాస్తు ఉండాలి, పెద్దవాళ్ళ రూము వాస్తు ఉండాలి, మాస్టర్ బెడ్రూమ్ వాస్తు ఉండాలి ఇట్లాంటివి అనుకుంటారు. చాలా కొంతమందికి మాత్రమే చిల్డ్రన్స్ బెడ్రూమ్‌లో గూడా వాస్తు చూడాలి అనేసి. సరే కింద కామెంట్ చేసి చెప్పండి. మీరు నమ్ముతారా? నమ్మరా? వాస్తుని మీరు నమ్ముతారా లేదా? కింద కామెంట్ చేసి చెప్పండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ మీ బెడ్రూమ్ సైజ్ ఎంతున్నా, అది చిన్నదైనా పెద్దదైనా అన్నిటికీ ఒకే వాస్తు ఉంటుంది. సో ఇక్కడ డైరెక్షన్స్ మారుతాయి. డైరెక్షన్స్ అంటే ఏంది? మనకి దిక్కులు మారుతుంది. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 దిక్కులు ఉంటాయి. ఈ దిక్కులకి ఒక్కొక్క డోరు